అమ్మ పద్మా, పద్మా లేమ్మా. ఏంటి పిన్ని? పళ్ళరసం కావాలని అడిగావుగా, తెచ్చానమ్మా. లేచి కూర్చొని తాగు దా. నీకు శ్రమ ఇచ్చినందుకు ఏమనుకోకు పిన్ని. నాకు బాగా వికారంగా ఉంది, అందుకే చూసి అడిగాను. ఏంటమ్మీ మాటలు? ఈ మాట నా దగ్గరంటే అన్నావు కానీ సూర్య వింటుండగా అన్నావనుకో ఇంకేం లేదు, సూర్యులా మండిపడిపోతాడు. అవును పిన్ని, తమ్ముడికి నేనంటే ప్రాణం. నా కొడుకు పుడితే వాడిలాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటాను పిన్ని. నీ మంచి మనసుకి నీ కోరిక నెరవేరుతుందమ్మా. ఇదిగో తాగు. ఏంటిది? ఏంటంటే నా కూతురు నీళ్ళు వసుకుంటే దానికి ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిగా నాకు తెలీదా? తెలీదని ఇప్పుడు ఎవరన్నారక్క? తెలిస్తే ఎందుకు ఇలా చేస్తావు? నేనేం చేశాను? ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు నా కూతురు కడుపు వస్తే నీ హడావిడేంటో. దానికి ఏం కావాలో, ఏమేం తేవాలో, ఏమేం చెయ్యాలో నాకు తెలీదా? నువ్వెందుకు తెచ్చా జ్యూసో? పద్మ పిలుస్తోంది, ఎవరు వినిపించుకోలేదు. అందుకే నేను జ్యూస్ చేసి తీసుకొచ్చాను. అది కూడా తప్ప? తప్పే. అమ్మ ఏంటమ్మా ఇది? నువ్విస్తే ఏంటి, పిన్ని ఇస్తే ఏంటి? ఇలా మచ్చికి చేసుకొని శామ్ని నా దగ్గరికి రాకుండా నా మాట వినకుండా చేసేసింది. అదంతా నీ అనుమానం అమ్మా. నువ్వు ఊరుకోవే. నీకేం తెలుసు? మీ పిన్ని సామాన్యురాలు కాదు. అక్కా ఏంటి? నేను అన్నది నిజం కాదా? సూర్య సామాన్యుల పెళ్లి జరగాలి అంటే అడ్డుపడుతుంది ఎవరు? నువ్వు కాదు. సూర్య శామొద్ని ఇష్టపడుతున్నాడు, దానికి అడ్డుపడ్డం నీ తప్పు కదా? అది తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడుతుంది పద్మ? ఇదిగో చెల్లి, ఈ మాటలే వద్దు. ఇప్పుడే చెప్తున్నాను, నా కూతురు విషయంలో, నా శామ్ విషయంలో కలగజేసుకుంటే అస్సలు ఊరుకోను. ఇదిగో వేపద్దు, ఇది జ్యూస్ తాగు. అక్కడ పెట్టెళ్ళమ్మా. అరే తాగవే, వెళ్తాను. అమ్మా నన్ను విసికించకు, నీకు దండం పెడతాను. అమ్మ పద్మ, నేను వెళ్తే గాని మీ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళదు. ఇదిగో, మీ పిన్నితో మాట్లాడటం కాస్త తగ్గించు. అసలు నేను ఎవరితోనూ మాట్లాడనమ్మా. చాలా ఇది మరీ మంచిది. ఇదిగో జ్యూస్ తాగు. రంగిన్ పంపిస్తాను, ఇదంతా శుభ్రం చేస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,